విశాఖ గాజువాక ప్రభుత్వం నిర్మించిన వైద్య కళాశాలలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయం. గాజువాక నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్, గాజువాక వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ టూర్ విజయవంతం. ఎయిర్పోర్ట్ నుండి నర్సీపట్నం వరకు మార్గ మధ్యలో వైఎస్ జగన్కు నీరాజనాలు పట్టిన ప్రజలు. వైసీపీ అధికారంలో 17 కళాశాలలకు అనుమతులు రాగా 7 కళాశాలలు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వం వైద్య కళాశాలలు నిర్మాణం జరగలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మెడికల్ కళాశాల నిర్మించలేదని ఛాలెంజ్ చేసినందుకు మాకవరపాలెం వచ్చి మెడికల్ కళాశాలను దానికి సంబంధించిన జీవో కాపీని చూపించిన వైఎస్ జగన్. గత ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపిన వైసీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీక్ష శిబిరాన్ని తొలగించిన కూటమి ప్రభుత్వం ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తున్న స్టీల్ యాజమాన్యం. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చోద్యం చూస్తున్నారు. సమావేశంలో పాల్గొన్న గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, పరదేశి, పల్లా చిన్నతల్లి, పూర్ణానంద శర్మ, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జగన్ గారు కూడా అంతే విధంగా స్పందించారు. అయితే గాజువాక నుంచి మరి ఎన్ఏడి, వేపకొండ, పెందుర్తి ఇలాగ అనకాపల్లి మీదుగా నర్సీపట్నం నుండి మాకార్పాలెం మెడికల్ కాలేజ్ వరకు కూడా జనం నీరాజనాలు పెట్టారు. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చక్కగా వచ్చి మరి హాజరై వాళ్ళ సాలిడారిటీని, వాళ్ళ సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది. మరి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి గాజువాక నియోజకవర్గ మా వైఎస్ఆర్ శ్రేణులు, ప్రజలు అందరికీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి మరి అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ప్రజా సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన విధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, మీరు అందరూ విన్నారు, చూస్తున్నారు. ప్రభుత్వంతో నిధులతో కట్టినటువంటి మెడికల్ కాలేజీలు అవి ప్రైవేటు పరం చేయడానికి కాదు. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో శాంక్షన్ అయినవి. అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తిగా కట్టేసి ఇవాళ పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా 10 మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం పూర్తవలసిన 4, ఇంకో నెక్స్ట్ ఏడాది పూర్తవలసిన 7, మొత్తం 17 మెడికల్ కాలేజీలు. ఈ సంవత్సరం నిధులోకి ఆపేసిన కాలేజీలు కొన్ని అయిపోయినాయి 4, నెక్స్ట్ ఇయర్ పూర్తవలసిన కూడా ఇంకా నిధులోకి అయిపోయినాయి కొన్ని ఉన్నాయి. అవి ప్రభుత్వపరంగా చేయాలి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ కానీ పీపీపీ మోడ్లో కానీ చేసుకోవచ్చు. ఎప్పుడు నువ్వు కొత్తగా మెడికల్ కాలేజ్ తెచ్చి నువ్వు నీ విధాన నిర్ణయాలు నువ్వు తీసుకో. నీ విధాన నిర్ణయాలు జోక్యం చేసుకోవడం లేదు. గత ప్రభుత్వ విధాన నిర్ణయం ఏంటంటే ఈ 17 మెడికల్ కాలేజీ ప్రభుత్వపరంగా ఉండాలి, పేదవాడికి వైద్యం కష్టం అవ్వకూడదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వపరంగా ఉద్యోగాలు కల్పన జరుగుతుంది. ఇటువంటి అవకాశాలను నష్టపోకుండా ప్రభుత్వ వాళ్ళ చేతిలో కబందాస్తాలు కలిపి ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రభుత్వపరంగా కాలేజీలు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ నిధులు వెచ్చించి పూర్తి చేయడం జరిగింది. ఆఫీసరే కట్టలేదే, మీ టైంలో పూర్తి అవ్వలేదే అని ప్రభుత్వం అంటుంది. మరి అవ్వకుండా 7 కాలేజీలు ఎలాగ ఆచరణలోకి వచ్చినాయి? 2/3 పూర్తి అయిపోయిన కాలేజీలు 4 ఉన్నాయి. ఇంకో 7 కాలేజీలు ఇంకా మీరు ప్రభుత్వం నిధులు కేటాయిస్తే అయ్యేది. ఇవాళ మీ అనేక మంది నాయకులు చెప్తా ఉన్నాం, ఇవాళ మీరు 1,00,000 కోట్లన్న అమరావతిని 2 లక్షల కోట్లు చేస్తున్నారు. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలు, వెనుకబడిన ప్రాంతాలందరూ కూడా అందులో బాధితులుగా ఉంచుతున్నారు. మరి మీరు రాష్ట్రం చేసిన అప్పుకి మా మీద కూడా సహాయం పడిపోతుంది. ఉత్తరాంధ్ర తేవాల్సిన నిధులు తేలేదు. అదే విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రత్యేక హోదా మీరు తేలేదు కదా, ప్రత్యేక ప్యాకేజీ డబ్బులు కూడా వాళ్ళకి ఏం పూర్తి చేశారో తెలియని పరిస్థితి వచ్చింది. ప్యాకేజీ లేదు, హోదా లేదు. అమరావతికి 50,000 ఎకరాలని చెప్పి 1,00,000 ఎకరాలు పెంచుతున్నారు. మరి 1,00,000 కోట్లని చెప్పి 2 లక్షల కోట్లు పెంచుతున్నారు. మరి ఇది వెనుకబడిన ప్రాంతాల్లో పాడేరులేటి ప్రాంతం, విజయనగరంలో కట్టాం మెడికల్ కాలేజ్, రాజమండ్రిలో కట్టాం, ఏలూరులో కట్టాం, వీళ్ళు పాడేరులేటి గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కడుతున్నాం. మరి ప్రభుత్వ పరంగా అక్కడ అవసరం, కానీ ప్రైవేట్ పర చేతుల్లో అయితే ఏమైపోతుందో చూస్తున్నాం కదా. తెలియజేసుకుంటూ నన్ను ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మరి యొక్క విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి జరిగినటువంటి తీరు మీ అందరూ చూశారు. ఏ విధంగా ప్రజలు తండోపతండాలుగా మరి రావడం, మరి ప్రజలందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ గత సంవత్సరం నుంచి కూడా ఏదైతే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి కూడా వాళ్ళు చాలా నిరాశతో ఉన్నారు. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా బ్యాడ్ అయినటువంటి గవర్నమెంట్ ఎప్పుడు కూడా లేదు, ఈ చరిత్రలో లేదు మన ఆంధ్ర రాష్ట్రంలో. అంత స్పీడ్గా బ్యాడ్ అయినటువంటి ప్రభుత్వం ప్రతిదీ కూడా అబద్ధాలతోనే ప్రజలను నమ్మించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు. మరి దాని మీద నిన్న ఎన్ని ఆంక్షలు పెట్టినా పోలీసు వారు తండోపతండాలుగా జనాలు రావడం అన్నది నిన్న చూసాం. మనం చాలా ఘనంగా
మరి గాజువాక నియోజకవర్గం నుంచి మా తైనాల గారు, మా అబ్జర్వర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు పెద్ద ఎత్తున మరి గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నిజంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రేపు మాకు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ఏదైతే దాన్ని ప్రైవేట్ పరం ఈ యొక్క పీపీపీ మోడ్లో చేద్దాం అనుకుంటున్నారో దాని మీద 1 కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరి ఈరోజు ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో జరగబోతుంది ఈ కార్యక్రమం. మరి దీని మీద ప్రజలు ఏ విధంగా రేపు వాళ్ళ యొక్క స్పందన, సంతకం పెట్టడం అంటే అంత ఈజీ కార్యక్రమం కాదు. వాళ్ళు అన్నీ చదువుకొని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏదో తూతూ మంత్రంగా చేయడానికి కాదు, చాలా సీరియస్గా అది ప్రతి ఇంటికి వెళ్తూ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 50-60 వేలు సంతకాలు సేకరించడం అంటే అది చాలా పెద్ద విషయం. అది దాన్ని ఫోన్ నెంబరు, పేరు, అడ్రస్తో కూడా దాన్ని మెన్షన్ చేస్తూ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ నింపేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ ఆదేశించింది. దీని మీద ఈ కార్యక్రమం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క గాజువాకలో నియోజకవర్గంలో ఉంటున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందాక మన పెద్దలందరూ కూడా జరిగినటువంటి సంఘటనలు కానీ, నిన్న మా స్టీల్ ప్లాంట్ మీద కానీ, అదేవిధంగా అంబుజా సిమెంట్స్ మీద కానీ వీటి మీద అన్నీ కూడా చెప్పడం జరిగింది. ప్రతిదీ కూడా రిప్రజెంట్ రూపంలో ఈ యొక్క రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం, దాని మీద ఆయన స్పందిస్తూ కంపల్సరీగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీటి మీద పోరాటాలు చేసేటువంటి కార్యక్రమం రూపొందిస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి మిగతా విషయాలన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు. ఏ విధంగా ఈ రాష్ట్రంలో కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ అసలు ఏ విధంగా మనకి ఈ యొక్క కార్యక్రమం ఎలక్షన్ ముందు ఏం మాట్లాడారు, ఎలక్షన్ తర్వాత ఏం మాట్లాడారు అన్నది మనందరికీ తెలుసు. ఎలక్షన్ ముందు వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి హామీలు కానీ, మన స్టీల్ ప్లాంట్ మీద కానీ, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఏ విధంగా అసలు ఎవరు కనబడకుండా అసలు దీని మీద ఏ విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు మనం చూస్తున్నాం. ఫస్ట్ తప్పు ఏంటంటే టెంట్ అన్నది, స్టీల్ ప్లాంట్ టెంట్ రిమూవ్ చేయడం అనేది పెద్ద తప్పు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా అది వాళ్ళ బాస్ ఏం మాట్లాడుతున్నారో పైన చంద్రబాబు నాయుడు అదే స్క్రిప్ట్ అందరూ కూడా చెప్తున్నారు. ఇది కేవలం ఏదో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వల్ల ఈ స్టీల్ ప్లాంట్ పాడైపోయిందంట. అంటే 10 మంది చేయవలసిన, ఇద్దరు చేయవలసిన పని 10 మంది చేస్తున్నారని, అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకుల వల్ల ఈ యొక్క స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని, అంటే మన చేతకాంతనం మనం ఎవరి మీద నెట్టేద్దామని ఒక స్టీల్ ప్లాంట్గా ఇది అమరావతిలో ప్లాన్ చేస్తూ వీళ్ళందరి మీద నెట్టేస్తే ఆ నెపాన్ని మిగతా రాష్ట్రంలో మిగతా ప్రజల ద్వారా వీళ్ళందరినీ బ్యాడ్ చేసే విధంగా, ఇది కేవలం ఈ ఎంప్లాయీస్ వీళ్ళ వల్లే ఈ అంత ఇలాగ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం తప్పు లేదన్న విధంగా వాళ్ళు ఈ నెపం వాళ్ళ ఉన్నటువంటి ఎవరినో ఒకరిని తెలుసు కదా, వాళ్ళు తెలివితేటలు ఎలా ఉంటాయో, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్లాన్ చేసి ఇది మనకు చెడ్డ పేరు రాకుండా అవతల వాళ్ళ మీద ఎలాగ నెట్టాలన్న దాని మీద ఆయన దాంట్లో మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆ విధంగా ప్లాన్ చేస్తూ ఎంప్లాయీస్ లోపల ఒక బ్రిటిష్ పరిపాలనలో ఎవరు మాట్లాడకూడదు, ఒకరికొకరు ఎవరో పక్కకెళ్ళి చిన్న 5 నిమిషాలు మాట్లాడుకుంటే వాళ్ళకి మెమో ఇచ్చేయడం, ఇది ఎంత దౌర్జన్యం అంటే